హాయ్ ఎవ్రీవన్. సో మన ప్రీవియస్ వీడియోలో డాటా టైప్స్ గురించి తెలుసుకోవడం జరిగింది. సో డాటా టైప్స్ వచ్చేసి మనకి రెండు రకాలుగా, ఒకటి నెంబర్స్ డాటా టైప్స్, ఒకటి సీక్వెన్స్ డాటా టైప్స్. సో నెంబర్స్ డాటా టైప్స్ మళ్ళీ సబ్డివైడ్ చేయడం జరిగింది, ఇంటీజర్, ఫ్లోట్, కాంప్లెక్స్ అని. సీక్వెన్స్ సంబంధించింది లిస్ట్, టపుల్స్, సెట్, డిక్షనరీ. ఇంటీజర్, ఫ్లోట్, స్ట్రింగ్ ఈ డాటా టైప్ ఉపయోగించి మనము వేరియబుల్స్లో సింగిల్ వాల్యూ స్టోర్ చేయగలము. లిస్ట్, టపుల్స్, సెట్, డిక్షనరీ ఈ డాటా టైప్ ఉపయోగించి ఒకటి కంటే ఎక్కువ డాటా వాల్యూస్ వేరియబుల్లో స్టోర్ చేయగలం అన్నమాట. సో ఈ వీడియోలో మ్యూటబుల్ అంటే ఏంటి, ఇమ్యూటబుల్ అంటే ఏంటి తెలుసుకుందాము. సమ్ టైమ్స్ we may require to change or update the value of certain variables used in a program. However, for certain data types, Python does not allow us to change the values once a variable of that type has been created and assigned values. Variables whose values can be changed after they are created and assigned are called mutable. Variables whose values cannot be changed after they are created and assigned are called immutable. సో ఈ డెఫినేషన్ ప్రకారం ఏంటంటే, మనము మన ప్రోగ్రాంలో డాటా వాల్యూస్ అసైన్ చేసి కోడ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత కోడ్ రన్నింగ్ టైంలో కానీ ఆఫ్టర్ ద కోడ్ కానీ మనము ఒక్కొక్కసారి డాటా వాల్యూస్ చేంజ్ చేయాల్సి వస్తుంది. ఇట్లా చేంజ్ చేసేయడానికి అవకాశం ఉన్న డాటా టైప్స్ని మనము మ్యూటబుల్ అంటారన్నమాట. కొన్ని డాటా టైప్స్ డాటా వాల్యూస్ని చేంజ్ చేయడానికి అవకాశం కల్పిస్తాయి అసైన్ చేసిన తర్వాత కూడా. కొన్ని డాటా టైప్స్ డాటా వాల్యూస్ని ఒకసారి అసైన్ చేసిన తర్వాత ఎలాంటి మోడిఫికేషన్ చేయడానికి అవకాశం ఇవ్వవు. సో ఎక్కడైతే వేరియబుల్లో స్టోర్ అయిన డాటా వాల్యూస్ని మనము మాడిఫై చేయడానికి అవకాశం ఉంటుందో ఆ డాటా టైప్స్ని మ్యూటబుల్ డాటా టైప్స్ అంటారు అనమాట. ఎక్కడైతే వేరియబుల్స్లో డాటా వాల్యూస్ చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుందో వాటిని మ్యూటబుల్స్ అంటారు. ఎక్కడైతే వేరియబుల్స్లో ఒకసారి డాటా వాల్యూస్ అసైన్ చేసిన తర్వాత చేంజ్ చేయడానికి అవకాశం ఉండదో సో అలాంటి వాటిని ఇమ్యూటబుల్స్ అంటారు అనమాట. మ్యూటబుల్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి లిస్ట్, సెట్స్, డిక్షనరీ. ఇమ్యూటబుల్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి నెంబర్స్, స్ట్రింగ్స్, టపుల్స్. సో ఒకటి ఎగ్జాంపుల్ చూద్దామండి. సో లిస్ట్ ఆఫ్ ఐటమ్ తీసుకుంటాను నేను ఇప్పుడు. లిస్ట్ 1. సో దీంట్లో సో నేమ్ వచ్చేసి XYZ. సో ఇతనికి సంబంధించిన మొబైల్ నెంబర్ వచ్చేసి 9908123456. సో ఈమెయిల్ ఐడి వచ్చేసి example1@gmail.com. సో కొన్ని ఐటమ్స్ ఇందులో అసైన్ చేసేసి సో స్టోర్ చేయడం జరిగింది. సో ఇది లిస్ట్ 1. సో టపుల్స్ ఎగ్జాంపుల్ మై టపుల్. ఇందులో జియో కోఆర్డినేట్స్ 77.86 అండ్ 88.96. సో రెండు డాటా వాల్యూస్ అనేది మై టపుల్కి అసైన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు టపుల్స్లో జియో కోఆర్డినేట్స్ ఇచ్చాను, లిస్టులో ఒక పర్సన్ సంబంధించిన మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి అండ్ అతని పేరు ఇవ్వడం జరిగింది. సో ఈ పర్సన్ సంబంధించిన మొబైల్ నెంబర్ అనేది ఫ్యూచర్లో చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది.
మొబైల్ నెంబర్తో పాటు ఈమెయిల్ ఐడి కూడా తను చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో చేంజ్ చేసుకున్నప్పుడు మనం ఒకవేళ మాడిఫై చేయాలి అంటే బేస్డ్ ఆన్ ద ఇండెక్స్ నెంబర్ ప్రకారము ఆర్ పొజిషన్లో ఉన్న నెంబర్ ప్రకారం, అంటే ఇండెక్స్ నెంబర్ ఇక్కడ మనం అంటాము, ఇండెక్స్ నెంబర్ బేస్ చేసుకొని ఆ పొజిషన్లో ఉన్న వాల్యూను చేంజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, ఇప్పుడు లిస్ట్కి సంబంధించింది మొత్తం మేము లిస్ట్కి సంబంధించింది 1 ఐటమ్ ఏముంది, లిస్ట్ 1 ఐటమ్ వచ్చేసి మొబైల్ నెంబర్ ఇది ఉందండి. సో 9908123456. సో ఈ మొబైల్ నెంబర్ ప్లేస్లో సో నేను లిస్ట్ ఆఫ్ 1 మొబైల్ నెంబర్ వచ్చేసి 9908123123 అసైన్ చేశాను. సో ఇక్కడ లిస్ట్ 1 అని ఇవ్వాలి, లిస్ట్ అని రాశాను, లిస్ట్ 1. సో లిస్ట్ 1లో 9908123123. సో ఇప్పుడు అసైన్ చేసేసి ఎగ్జిక్యూట్ చేశాను. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మళ్ళీ లిస్ట్ 1 చెక్ చేద్దామండి డేటాని. లిస్ట్ 1 డేటా చెక్ చేయగానే ఆటోమేటికల్లీ మనకి XYZ 9908123123 ఇక్కడ ఉన్న మొబైల్ నెంబర్ మాడిఫై అయిందా లేదా. సో ఇట్లా మనకు ఏదన్నా ఒక డేటా వాల్యూ చేంజ్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటే ఆ చేంజ్ చేసే పాసిబిలిటీ ఉన్న వాటిని మనం మ్యూటబుల్ అంటాము. సో ఏవైతే మనకు డేటా టైప్స్ చేంజ్ చేయడానికి అవకాశం వస్తుందో ఆ చేంజ్ చేసే డేటా టైప్స్ని మ్యూటబుల్ డేటా టైప్స్ అంటారు అనమాట. సో లిస్ట్, సెట్, డిక్షనరీ వచ్చేసి మ్యూటబుల్ డేటా టైప్స్. ఇమ్యూటబుల్ డేటా టైప్స్ అంటే మనము డేటా వాల్యూ చేంజ్ చేయడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ టపుల్స్లో, సో మై టపుల్కి సంబంధించిన దాంట్లో ఇండెక్స్ నెంబర్ 0లో మనకి డేటా వాల్యూ వచ్చి 77.86 ఉంది. సో ఈ 77.86ని నేను 77.99గా మార్చాలనుకుంటున్నాను. సో అసైన్ చేయాలనుకుంటున్నాను. అసైన్ చేస్తే ఇక్కడ టపుల్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. సో ఇది మోడిఫికేషన్కి అవకాశం ఇవ్వట్లేదు, అంటే మ్యూటబుల్ చేంజ్ చేయడానికి అవకాశం ఇవ్వట్లేదు. సో ఇట్లా మనకి ఏవైతే డేటా వాల్యూ చేంజ్ చేయడానికి అవకాశం వస్తుందో వాటిని మ్యూటబుల్స్ అంటాము. ఎక్కడైతే డేటా వాల్యూస్ చేంజ్ చేయడానికి అవకాశం ఉండదో సో వాటిని ఇమ్యూటబుల్ డేటా టైప్స్ అంటారు అనమాట. ఓకే, సో ఇది మ్యూటబుల్ డేటా టైప్స్, ఇమ్యూటబుల్ డేటా టైప్స్ అండి. సో మళ్ళీ మీరు ఇప్పటి వరకు తెలుసుకున్నారు అంటే మనకి డేటా టైప్స్ ఎన్ని ఉన్నాయి అని ఒక ఐడియా వచ్చింది మీ అందరికి కూడా. సో ఈ డేటా టైప్స్ని మీరు ఎప్పుడు వాడాలి అని ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారనుకోండి. సో ఇక్కడ క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఎప్పుడెప్పుడు ఏ డేటా టైప్ వాడితే బాగుంటుందని చెప్పి. ఇట్ ఈస్ ప్రిపేర్డ్ టు యూజ్ లిస్ట్ when we need a simple iterable collection of data that may go for frequently modifications. For example, if we store the names of student of a class in a list, then it is easy to update the list when some new student join or some leave the course. సో మనకి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు లిస్ట్ ఎప్పుడు వాడుకోవచ్చు అంటే ఫ్రీక్వెంట్లీ డాటా మోడిఫికేషన్స్ ఎక్కడైతే ఉంటుందో ఆ డాటా మోడిఫికేషన్స్ అవకాశం ఉన్న డాటా వాల్యూకి సంబంధించింది మనం లిస్ట్ ఉపయోగించుకోవాలి. దీనికి ఎగ్జాంపుల్గా స్టూడెంట్ డేటాబేస్ చెప్తున్నారు. స్టూడెంట్ డేటాబేస్లో కొంతమంది స్టూడెంట్స్ క్లాసెస్ కంప్లీట్ అయిన తర్వాత స్కూల్లో వదిలిపెట్టి వెళ్ళిపోతారు. సో ఆ వాళ్ళకి సంబంధించిన రికార్డ్స్ మనం డిలీట్ చేయవచ్చు. కొత్తగా వాళ్ళ ప్లేస్లో వేరే స్టూడెంట్స్ వస్తారు, వాళ్ళ డేటా మనం అప్డేట్ చేయడానికి యాడ్ చేయడానికి మనకి లిస్ట్ అనేది ఉపయోగపడుతుంది. లేదా ఉన్న స్టూడెంట్స్ సంబంధించింది ఇన్ఫర్మేషన్ మనం అప్డేట్ చేసుకోవడానికి కూడా లిస్ట్ అనేది ఉపయోగపడుతుంది. లిస్ట్ అనేది కలెక్షన్ ఆఫ్ డేటా దట్ మే గో ఫర్ ఫ్రీక్వెంట్ మోడిఫికేషన్స్. సో ఎక్కువగా మోడిఫికేషన్స్ అవకాశం ఉన్న డేటా వాల్యూస్లో లిస్ట్ ఉపయోగించండి అని చెప్తున్నారు. Tuples are used when we do not need any changes in the data. ఒక్కసారి డాటా వాల్యూస్ అన్న వేరియబుల్కి అసైన్ చేసిన తర్వాత ఎలాంటి మోడిఫికేషన్స్ అవకాశం లేకపోతే అలాంటి డాటా వాల్యూస్ని టపుల్స్లో స్టోర్ చేయమని చెప్తున్నారు అనమాట.
టపుల్ డాటా టైప్లో మనం స్టోర్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ మంత్ ని ఇయర్ ఇవ్వడం జరిగింది. లేదంటే మనం ఇంతకుముందు చెప్పుకున్న దాని ప్రకారం జియో కోఆర్డినేట్స్ అని చెప్పి, లేదు ఇప్పుడు మనకు ఇంకా రియల్ లైఫ్ లో వచ్చేసరికి ఆధార్ నెంబర్ అనేది ఒక్కసారి అసైన్ చేసిన తర్వాత మాడిఫికేషన్ అనేది ఆ పర్సన్ కు మనం రాంగ్ ఎంట్రీ చేస్తే తప్పితే, ఒకవేళ కరెక్ట్ నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత ఆ నెంబర్ ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఆ పర్సన్ కి ఒక్కసారి ఒక ఆధార్ నెంబర్ ఇస్తే అదే ఆధార్ నెంబర్ ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి సో అలాంటి చోట మాడిఫికేషన్ అనేది ఉండదు, అవకాశం ఉండదు. లేదు హౌసెస్ సంబంధించింది అసెస్మెంట్ నెంబర్స్ అంటారు. సో ఒక్కసారి ఒక హౌస్కి అసెస్మెంట్ నెంబర్ ఇచ్చారు అంటే ఆ హౌస్ అసెస్మెంట్ నెంబర్ అనేది ప్రతిసారి మార్చకుండా ఉండడానికి కూడా మనము టపుల్ ఉపయోగించవచ్చు. తర్వాత యూజర్ ఐడీస్ కూడా ఒకసారి యూజర్ ఐడి క్రియేట్ అయిన తర్వాత ఆ యూజర్ ఐడి అనేది ఎప్పటికీ లైఫ్ అదే యూజర్ ఐడి ఉండాలి. కాబట్టి అది కూడా మనం మార్చద్దు. కాబట్టి అక్కడ కూడా టపుల్స్ ఉపయోగించవచ్చు. సో నెక్స్ట్ సెట్స్. వెన్ వీ నీడ్ యూనిక్నెస్ ఆఫ్ ఎలిమెంట్స్ and to avoid duplicacy it is preferable to use sets. For example, list of artifacts in a museums. అంటే మనం ఇచ్చే డేటా ఐటమ్స్ లో డూప్లికేట్స్ లేకుండా ఉండాలి అనుకున్నప్పుడు మనం సెట్స్ ఉపయోగించాలి. నెక్స్ట్ డిక్షనరీ. ఇఫ్ అవర్ డేటా is being constantly modified or we need a fast lookup based on a custom key, or we need a logical association between the key value pair, it is advised to use dictionaries. A mobile phone book is a good application of dictionary. వాల్యూ పేరు ఉన్నప్పుడు ఆ టైంలో డేటా వాల్యూ స్టోర్ చేయడానికి డిక్షనరీ ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ మొబైల్ నెంబరు. సో మొబైల్ నెంబరు ఆ పర్సన్ పేరు, ఆ పర్సన్ అసైన్ చేసుకోవడానికి మనము డిక్షనరీ ఉపయోగించవచ్చు. లేదు మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు కంపెనీ పేరు, కంపెనీకి సంబంధించిన సిఇఓ పేరు, బ్రాండ్ నేము, ఇయర్ ఆఫ్ ఆ బ్రాండ్కి సంబంధించింది ఎప్పుడు ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇట్లా మనకి కాంబినేషన్స్ ఉన్నప్పుడు కీ వాల్యూ పేరు డేటా క్రియేట్ చేయాలనుకున్నప్పుడు డిక్షనరీ అనేది ఉపయోగించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనము పైథాన్లో మ్యూటబుల్ ఇమ్యూటబుల్ డేటా టైప్స్ అనేది యూజ్ చేసేసి మనము ప్రోగ్రామ్ రాయాల్సి ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.